అతిగా నమ్ముకొని ప్రాణాలు ఎవరు పోగొట్టుకోవద్దు. దయచేసి నేను కార్యకర్తలకి ఈ విన్నపం చేస్తున్నా. మీరు చెప్పింది వింటుంటే అర్జున విషాద యోగం సారాంశం గుర్తొస్తుంది భగవద్గీతలో. అన్నీ అయిపోయిన తర్వాత అందరినీ చంపేసి చివరికి బావా వీళ్ళందరూ నా వాళ్లే కదా, నాకు చాలా బాధగా ఉందని అంటాడు కదా ఆయన. అట్లా మీరు పోగొట్టుకున్నారు, అవతల వాళ్ళు పోగొట్టుకున్నారు. సరే పోన్లే అంటే అంతిమంగా ఏంటంటే ఒక సందేశం ఇచ్చారు. అంతిమంగా పోయింది పోగొట్టుకుంది కూడా అందరూ కార్యకర్తలే, సామాన్యులు మనం సవ్యంగా ఉందాం, వాళ్ళ మాటలు నమ్మద్దని. మంచిదే, ఒక గుడ్ ఇండికేషన్, గుడ్ సైన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. మీరు కూడా జనసామాన్యంలోకి అలాగే నాగరిక సమాజంలోకి వస్తున్నందుకు అభినందనలు. ఒకసారి కలపల కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. కిరణ్ గారు, ఏంటి వర్మ గారి మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తున్నారు? సార్, ఇది మొన్న వీళ్ళు వైకాపా పార్టీ వాళ్ళు తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే పొత్తు ఖరారైన దగ్గర నుండి ఎలా వెడగొట్టాలి, ఈ నాయకుల మధ్య విద్వేషాలు ఎలా రగిల్చాలి, అలానే కార్యకర్తల్ని ఎలా చేయాలని మొదట నుండి వీళ్ళు ఒక పకడ్బందీ ప్లాన్తో ఉన్నారండి. ఇప్పుడు ఇది వర్మ గారు పిఠాపురం వర్మ గారితో ఆగదండి ఇది. ఎందుకంటే వీళ్ళు వైకాపా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్రెడీ చాప్ కింద నీరులాగా ఎక్కడన్నా అంటే ఇప్పుడు జనరల్గా గెలిచిన వాళ్ళు విజయోత్సవ సభలు ఇలాంటివి చేయటం సహజం. లేదు ఊర్లో ఏదన్నా ఒక విజయోత్సవ మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టే దగ్గర అలాంటి చోట్ల కూడా వీళ్ళు చాలా ప్లాన్స్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మొదటి నుండి దీనికి ఆజ్యం పోసింది వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో ఇప్పుడు చెప్పే నీతులు అప్పుడే చెప్తే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కానివ్వండి, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కానివ్వండి, పొంగనూరు ఘటన పెద్దిరెడ్డి దగ్గరుండి చేపించిన ఘటన కానివ్వండి, అలా ప్రతి విషయంలోనూ మొన్న వల్లభనేని వంశీ తేలపురంలో అనేక గొడవలు, ఆల్రెడీ ఎలక్షన్ రోజు కూడా ఇలాంటి గొడవలన్నీ ఆజ్యం పోసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి పార్టీనే. ఇప్పుడు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తల ఫ్రస్ట్రేషన్ అన్నాడు. మరి ఇప్పుడేమనాలి? మేము కూడా అదే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఫ్రస్ట్రేషన్ అది. ఎందుకంటే అది లోపల భావోద్వేగాన్ని లోపల ఉంచుకోవడం కన్నా బయట చూపించాలని మీ నాయకుడే చెప్పింది. అంటే దీన్ని మేము ఏదో పెంచి పోషిస్తామని అనట్లేదు. మీరు గత 5 ఏళ్లలో చేసింది ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కొద్దిగా. ఏంటి ఒక్కటి కాదు, అధికార దుర్వినియోగం, నాయకుల అణచివేత, హౌస్ అరెస్టులు, ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు. ఆఖరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే లోపల ఇవన్నీ చేసేద్దాం అనుకున్నారా? చేసేద్దామని కాదండి, అది మా ఇది విధానం కాదు. ఆఖరికి నిన్న కూడా చూస్తే ఇంకా పోలీసు యంత్రాంగం, ఇంకా జగన్మోహన్ రెడ్డి అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడని పోలీసులు అనుకుంటున్నారేమో. నిన్న కూడా విజయవాడలో ఘటనలు చూస్తే వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్రజలు కార్యకర్తలు వెళ్ళి ఇచ్చేస్తే పోలీసులు దాన్ని అడ్డగించి లాఠీ చార్జ్ చేసిన వీడియోలన్నీ చూసాం. సిఆర్పిఎఫ్ వాళ్ళని తీసుకొచ్చి ఆ విజయవాడ ఏసీపీ ఇష్టం వచ్చిన రీతిలో అంటే ఒక బర్రెలను బాధినట్టు బాధేస్తున్నాడు అండి. అది ఏ విధంగా శ్రేయస్కరం? అది ఇప్పుడు అల్లరి మోకలు వచ్చారు అనుకుంటే గొడవలని సర్ది చెప్పి పంపించాలి, అంతేగాని సిఆర్పిఎఫ్ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు అంటే నిజంగా చెప్పాలంటే బర్రెలను కూడా కొట్టవండి. అలా కొడుతున్నారు. ఇంకా ఆ ఏసీపీ కానీ పోలీసులు కానీ వైకాపా ప్రభుత్వంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారేమో. మీరు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీ ఇష్టం వచ్చిన రీతిలో ఒక ట్రాన్స్లో ఉన్నారు. బయటికి రండి, ప్రజా జీవితంలో రండి. మీరు కూడా ఇప్పటిదాకా ఒక రాక్షస పాలన, ఫ్యాక్షన్ పాలన చూశారు మీరు. ఇక నుండి నిజమైన అభివృద్ధి, సంక్షేమం, నిజమైన సంక్షేమం అంటే ప్రజలకి చూపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మ్యాండేట్ ఇచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది, స్పష్టమైన మెజారిటీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి చరమగీతం పాడింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని. కానీ అలా ఇలాంటి గొడవలు, చిల్లర వేషాలు, గొడవలు చేయటానికి కాదు. వీళ్ళందరూ గతంలో జోగి రమేష్ ఒక మాజీ సీఎం ఇంటి మీదకి వెళ్ళాడు. అంటే ఇవన్నీ మళ్ళీ తిరిగి రిపీట్ చేయాలంటే తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, నాయకులకి, కార్యకర్తలకి అరగంట టైం పట్టదు. మాకు విచక్షణ, మాకు ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు కాబట్టి మా కార్యకర్తలు నిన్న కూడా అంటే మాట్లాడదాం, బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడగడానికి వెళ్తే నిన్న జరిగిన ఘటనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. దయచేసి వైకాపా నాయకులు
గత 5 ఏళ్ళు చేసినంత చేసి ఈ రోజున ఏదో మీడియా ముందుకు వచ్చేసి ఓదరగా కొట్టి మాట్లాడటం సమంజసం కాదు. మీరు జస్టిఫై చేసుకుంటున్నారా? వాళ్ళ సంగతి పక్కన పడేయండి, కానీ మీరు మీ యాక్షన్ జస్టిఫై చేసుకుంటున్నారా? ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ అనే పేర్ల మీద కాళ్ళతో తన్ని దాన్ని ఆ పేర్లు తీసేయటం మీకు ఏంటి? రెజల్యూషన్ చేసి మీరు తీసేయచ్చు, పేరు పెద్ద విషయం కాదు. ఇంత పరిపూర్ణమైన మెజారిటీ చేతిలో ఉంది. ఇంకా ఒక్క రోజులో కాబరా పడిపోయి అటాక్ చేసి అది చెప్తున్నా కదా, అది చూడాల్సి ఉంటుంది. అది జస్ట్ కార్యకర్తల ఫ్రస్ట్రేషన్ అండి. గతంలో వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు వాళ్ళు తినేది ఉప్పు కారమే, టీడీపీ కార్యకర్తలు తినేది కూడా ఉప్పు కారమే. వాళ్ళు చేస్తే కరెక్ట్ అయినప్పుడు కార్యకర్తలు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక నాయకుడిని అంటే కంట్రోల్ చేయగలం, కార్యకర్తలను కంట్రోల్ చేయం. కరెక్ట్ అని నేను అనట్లేదు. వాళ్ళు నేర్పించిన విద్యని వాళ్ళకి రుచి చూపించటం అది. ఎందుకంటే వాళ్ళు గత 5 ఏళ్ళలో ఏ విధంగా మీడియా సంస్థలు కానివ్వండి, లేదంటే అనేక వ్యాపార సంస్థలు కానివ్వండి, సిఐడి కేసులు పెట్టడం కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇష్టం వచ్చిన రీతిలో దౌర్జన్యకాండ, ప్రతి ఒక్కరిని అణచివేత ధోరణి. అసలు మనం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేకపోతే ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం బీహార్లో ఉన్నామా అనే విధంగా భయపడే విధంగా ప్రజలు భయపడ్డారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి రాబోయే 25 ఏళ్ళు నీకు ఉందండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నీకు ఎంట్రీ లేదని ఒక మ్యాండేట్ ఇచ్చారు. బీహార్లో ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కొని టికెట్లు కొనుక్కొని రైళ్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు బీహార్ బానే ఉంది. డెఫినెట్గా సార్, అదే అంటుంది. నేనంతా 20 ఏళ్ల క్రితం బీహార్ ఎలా ఉందో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే యువత గంజాయి మత్తు, అలానే జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చిన మద్యం అది తాగి పసిపిల్లలు అంటే 15 నుండి 20 ఏళ్ల మధ్య ఎంతో మంది చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నాశనం అయిపోయారు. లోకేష్ గారి వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? ఎప్పీజ్మెంటా, సోషల్ జస్టిసా? అంటే లోకేష్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మాట్లాడింది నిన్న చూస్తే ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన మనసులో ఉన్న భావాన్ని చెప్పారు. అది పార్టీ అభిప్రాయం, ఆయన వ్యక్తిగత అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది ఇప్పుడు అది అధినేత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి విచ్ ఈజ్ కరెక్ట్ అనేది డిసైడ్ చేస్తారు.